నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం వచ్చింది ఫ్రెండ్స్, నిన్న మనం మిస్ అయినాం. జర పెద్దగా పోతుంది చిత్రగుప్తి అలా, ఎందుకంటే అన్ని న్యూస్లు ఉన్నాయి. చిల్లర పంచాయతీల గాలి గిట్లన్నారు గీలు గిట్లన్నారు మనం డిస్కస్ చేసుకున్నాడు కాదు, పనికొచ్చే న్యూస్, తెలంగాణకు సంబంధించిన న్యూస్. ఇవాళ ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో సంవత్సరానికి 10,000 మంది రిటైర్ అవుతున్నారట. సంవత్సరానికి తెలంగాణలో 10,000 మంది రిటైర్ అయితే మళ్ళీ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలి కదా. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలనంటే సంవత్సరానికి సుమారు 5,000 కోట్లు అవుతుందట. సంవత్సరానికి 10,000 మంది రిటైర్ అవుతున్నారు. వీళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలా. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలనంటే రాష్ట్ర ఖజానాకు పడే గండి 5,000 కోట్లు. ఇది గండి ఎట్లయితుంది? వాళ్ళు పనిచేసినారు, వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే. అకార్డింగ్ టు ది లా, అకార్డింగ్ టు దేర్ ప్రొఫెషనల్ లా అది ఇవ్వాల్సిందే. 5,000 కోట్లు. ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పు. మళ్ళీ ఈ 5,000 కోట్లు ఇది సంవత్సరం కంపేర్ చేసి తీసుకున్న సుమారు 20,000 కోట్లు గండి పడుతుంది మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఖజానాకు. సో మొన్నటిదాకా కేసీఆర్ని తిట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారంట అంటే, మేము కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంచితే ఎట్లుంటుంది, కాకపోతే రిటైర్మెంట్ ఏజ్ పెంచినామనుకో మళ్ళా నిరుద్యోగ యువత మమ్మల్ని కోసి రంపాన పెడతారు. ఎందుకంటే 58 నుంచి 61 వరకు పెంచిందే మన బాపు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ నేను పెంచింది అనుకో యువతకు ఆపర్చునిటీ దొరుకుతలేదు అనన్న ఉద్దేశంలో మమ్మల్ని మసి కొడతారు. ఎందుకంటే వాళ్ళు సేర్ అయితే ఇంకా మేము సవసేర్ అవుతున్నాం. అయితే ఈ పైసలు ఎట్లా కడదాం? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇద్దామా, లేకపోతే బాండ్స్ రూపంలో ఇద్దామా? చన్ పైసలు బిచ్చం గతి లేని ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మళ్ళీ ఎందుకు పోకడగిచ్చిరు సాబ్? జీవితాలు తాకట్టు పెట్టి అప్పులు సప్పులు చేసుకుంటా కుటుంబాలను పెంచి పోషించి పిల్లలను ప్రయోజకులను చేసి ముసల్తనంలా రిటైర్ అవుతున్న తరుణంలా వాళ్లకు వాళ్ళ బెనిఫిట్లు దొరుకుతలేవని అంటే మీకు సిగ్గుశరం ఉన్నదా సార్? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. అరే ఓటేసేటోళ్ళకు మీకు సిగ్గులున్నాయని అని అడుగుతున్నా. ఇంత దీనమైన స్థితి ఉంటే నాకు 1,000 రూపాయలు ఇస్తే నేను ఓటేస్తా, నాకు సీసా సమోసా ఇస్తే ఓటేస్తా. నాకు ఈడ ప్రాబ్లం అవుతుంది బ్రదర్. నేను ఏం చెప్పాలా మీకు? మీ తల్లిదండ్రులు పెన్షన్ టైంలలో కూసోబెట్టి ఒకనాడు బుక్క పెట్టిన అన్నం లేదురా నాయన తల్లిదండ్రులకు. బుక్క అదే మన సంటి పిల్లలకు మాత్రం ఎండి గిన్నెలలో ఉగ్గుపాల కాడకేని, ముడ్డిలు గడిగిచ్చే కాడకేని, డైపర్లు వేసే కాడకేని తల్లిదండ్రులు తిన్నావా అని అడిగిన కొడుకులు పిల్లలు లేరురా నాయన. అసుంటిది వాళ్ళు ఉద్యోగం చేసుకొని వాళ్ళు మీకు త్యాగాలు చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేసి మీకు అమెరికా పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించి కార్పొరేట్ సంస్థలలో మిమ్మల్ని ఉద్యోగాలను చేసి ఒక డాక్టర్, ఒక సిఏ, ఒక ఐఏఎస్, ఒక పాలిటీషియన్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మేబీ, హూమ్స్ ఓవర్ దే మేబీ, ఇది చేసి వాళ్ళ బతుకులకు వాళ్ళ రిటైర్మెంట్ పైసలతో వాళ్ళు బతుకుదామని అన్నప్పుడు ఈ ప్రభుత్వాలు చేస్తున్న నాటకం ఎందుకు తెలుసా? వాళ్ళు సంపాదించిన పైసా వాళ్లకు ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నది ఎందుకు తెలుసా? నువ్వు నేను ఆలోచించక ఈ అడ్డమైన ప్రభుత్వాలను గెలిపించుకుంటున్నావు. ఒక శీష్ ఇచ్చిండు, 2 సమోసాలు పెట్టిండంటే నువ్వు చప్ గుద్దొస్తున్నావు. నీ తల్లిదండ్రులకు, నీ తాతలకు, నీ మనవాళ్ళు, మీ అమ్మమ్మలకు, మీ తాతలకు రిటైర్మెంట్ బెనిఫిట్లు వస్తలేవన్నా. అరే వాళ్ళది పక్కకు పెట్టరు, చలో మీ స్వార్థం మీదే కదరా బాయ్. వాళ్ళ ఉద్యోగ ఏజ్ పెంచుతానంటున్నారు. ఆ వయసులో వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? సరే వాళ్ళు పనిచేస్తాను అనుకున్న వాళ్ళకి ఏదైనా కష్టం ఉండి వాళ్ళు పనిచేస్తాను అనుకున్న వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? సరే ఆ ఎఫిషియన్సీ వాళ్ళకున్నా మీరు ఇంకొక దగ్గరికి కూడా మాట్లాడుతారు కదా, వాళ్ళ ఏజ్ పెంచినందుకు మా ఉద్యోగాలు మేము ముసలోళం అయిపోతున్నాం అని. ఎక్కడికేం తీసుకున్నా నష్టం ప్రజలకు ఉన్నది కదా, ప్రభుత్వాలకు లేదు కదా. నేను నెత్తి గుద్దుకుంటున్నారు అయ్యా మీకు రోజు చెప్పి నేను మాట్లాడితే మతతత్వం అంటారు. మళ్ళీ ఇది సబ్జెక్ట్ మై డియర్, దిస్ ఇస్ సబ్జెక్ట్. మాట్లాడరు మళ్ళీ ఏం మాట్లాడతారు? సుమారు ఈ సంవత్సరం 8,000 ఎంప్లాయీలు ఉన్నారు. అట్లా 2-3 ఇయర్స్ మొత్తం వేసుకుంటే నేను యావరేజ్గా 10,000 ఈచ్ ఇయర్ ఉన్నారు. 2025, 26 and 27లో మొత్తం కలిపితే 20,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఎట్లా చెప్పు? వీడికి ఆగిపోయిందా? వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగలే. ఇప్పటికీ డిఏలు ఇయ్యలే. ఈవెన్ ఆఫ్టర్ ది ఇంక్యూబెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అనౌన్స్ 1 DA ఫర్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రీసెంట్లీ, దేర్ ఆర్ స్టిల్ 4 DAs పెండింగ్. అలా డిఆర్ఎస్ అలవెన్స్ ఇప్పుడు దాకా ఒకటే ఇస్తానన్నాడు. అది కూడా ఇచ్చిండో లేదో మొత్తం తెలియదు. ఇంకా ఇచ్చిండో ఏమో అంటున్నారు. ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఇంకా మిగతా 3 ఉన్నాయి కదా. కేసీఆర్ అయితే సున్నం పెట్టి కూర్చున్నాడు వీళ్ళందరికీ. రేవంత్ రెడ్డి వచ్చినాక మాకేదో చేస్తాడు. నేను ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. మళ్ళీ నువ్వు వ్యతిరేకం కాకపోతే పైసలు ఏడికెంత ఇచ్చిస్తావు రేవంత్ రెడ్డి? నేను మిమ్మల్ని అడిగి కూడా ఫైదా లేదు, మీ ఖజానా కూడా కరెక్ట్గా లేదు. మళ్ళీ నువ్వు నరేంద్ర దామోదర్ దాస్ మోదీని పిలిపించి చూపిస్తా ఎట్లా చేస్తున్నాం, కంకిల పొట్టునది తెలంగాణలో మీ పరిపాలనలో ఏమున్నది? పెన్షన్లు చక్కగా లేవు, జీతాలు చక్కగా లేవు, జీవితాలు ఉంటే చాలు అని బతుకుతున్నారు. ఇగో ఈ డేటా చూడు. మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అయ్యి దమ్ముంటే మళ్ళీ ఏజులు పెంచుదామని చెప్పి నువ్వు కేసీఆర్ లేకనే పరిపాలిస్తున్నావు. వాళ్ళు సేర్ అయితే నువ్వు సవాసేర్ అని అంటున్నావు. మాకు సిగ్గు లేక నేను మీకు ఓటేసినాము మీ 6 గ్యారెంటీల పేర్ల మీద. అరే ఫ్రీ బస్ ఇస్తారనంటే నేను పినాయిలు ఇస్తే తాగుతారా? పాల లెక్కుంటాయని ప్రజలను అడుగుతున్నా. ఓటేసి పడేసిరు. మీ పిల్లల భవిష్యత్తు, పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఒక 10 రూపాయల టికెట్ కోసం 10,000 కోట్లు, 5,000 కోట్లు సంవత్సరానికి. చెప్పురు, మాట్లాడు. డిఎల్ ఇచ్చిరా? ఇయ్యలే.
పిఆర్సీ 51 పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ ఈస్ పెండింగ్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ డిమాండింగ్ 51% ఫిట్మెంట్ పిఆర్సీ. ఏమాయ్ పిలిచినావు కదా రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నా దేశ ప్రధానిని పిలిచినావు కదా 51, మళ్ళీ ఏమైంది పిఆర్సీ 51% ఫిట్మెంట్ ఏమై? ఇంకా 3 DAలు ఎప్పుడు ఇస్తావు? బుట్ట కంకిల పొట్టు మాటలు. మళ్ళీ 50,000 ఉద్యోగాలు ఇచ్చినానన్నారు. సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చిరు, మీకు పాదాభివందనం చేస్తున్నా, కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటా. మళ్ళీ మా ముసలోడికి ముసల్దానికి పెన్షన్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తావు? వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ ఏజ్లో వాళ్ళ మనమరాళ్ళను పెట్టుకొని ఒక చాక్లెట్ ఇప్పిద్దామంటే కూడా పైసలు ఉంటాయి వాళ్ళ దగ్గర. నువ్వు టైంకి పెన్షన్ ఇవ్వవు, వాళ్ళకు పిఆర్సీలు రావు, వాళ్ళకు డిఏలు పెరిగాయి, యాన్యువల్ బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే రావాలనో అవి రావు, అవి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాండ్ల రూపంలో ఇస్తానంటావు. ప్రభుత్వ భూములు అమ్ముతావు, గుడి జాగాలు కబ్జాలు చేస్తావు, మైనారిటీ అపీస్మెంట్ కోసము వీళ్ళకు పైసలు ఇవ్వవు, మహారాష్ట్రలో పోయి పేపర్ ల్యాడ్లు వేస్తావు, మళ్ళీ దేశ ప్రధానిని నా తెలంగాణకు నీకు చూపిస్తానంటూ ఆలోచిస్తారా లేక అనుభవిస్తూనే ఉంటారా? భారత్ మాతాకి జై. ఈడికి ఆగలే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సర్కార్ది ఈడికి ఆగలే. ఆఖరికి మెట్రో రైలు ఉంది చూడు, మెట్రో రైలు సంవత్సరానికి 1300 కోట్ల లాస్లో నడుస్తుందట. ఎస్, మెట్రో హైదరాబాద్ భాగ్యనగరంలో నడుస్తున్న మెట్రో, నేను మాట్లాడతలేను చూడండి రీడర్. హైదరాబాద్ మెట్రో రైల్ డెవలపర్ L&T ఈజ్ మేకింగ్ ఏ హ్యూజ్ లాసెస్ అబౌట్ 1,300 crore a year. దిస్ ఈజ్ యువర్ మనీ మై డియర్ ఫ్రెండ్స్. మన పైసా ఎంజాయ్ చేస్తుర్రు, ఎంజాయ్. అలా అఫిడవిట్లో అలా రిటర్న్స్ ఫైల్ చేయమనండి, అలా అవన్నీ ఇంక్రిమెంటల్గా ఉంటాయి. మనం ఎందుకు ఉంటాయి? లొట్ట పీసు చెంపలు వేసుకొని వస్తాడు ప్రతి ఒక్క నాయకుడు, నిగనిగ చెంపలతో పోతాడు. ఎందుకు అని అన్నది నేను అడుగుతున్నా. ఒక నాయకులను తిట్టి ఒకడు ఎమ్మెల్సీ అవుతాడు. సబ్జెక్ట్ ఎవడన్నా చెప్పిండా? సబ్జెక్టు మాట్లాడుతుంటారు కదా, మేము సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కదా, మీ హక్కు గురించి మాట్లాడుతున్నాం కదా, మనకెప్పుడు సిగ్గు వస్తుంది అని చెప్తున్నాను నేను మిమ్మల్ని తిడతా. ఎందుకంటే ఇవాళ పెంచి పోషించి మనం వాళ్ళని పెద్దలని చేస్తున్నాం. వాళ్ళు పదవులు వచ్చినాక పెదవులు ఎవడిపుతలేడా ప్రజల సమస్యల పైన. ఆడట్లా ఆనింట్లో డ్రగ్స్ రేడ్ అయింది, గీనింట్లో గద అయింది. మీరు వాళ్ళ కుటుంబ సమస్య నాకెందుకు వాళ్ళ కుటుంబ సమస్య? నా ప్రజాధనం నేను ట్యాక్స్ కడుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే 1300 లాస్ట్లో పోతున్నది మెట్రో. అంటే సుమారు ఇప్పటిదాకా కన్సాలిడేట్ చేస్తే 6,000 కోట్లంట. స్పీకింగ్ టు ది కాగ్ audit week function here, NVS Reddy said that the losses were due to the huge debit burden on metro rail concessionaire L&T. ఆయన ఏమన్నాడు, ఆపరేషనలీ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ఈజ్ ఎఫిషియంట్ అని మాట్లాడుకుంటా అక్రాస్ ది గ్లోబ్ ప్రపంచ స్థాయిలో మెట్రోస్ ఆర్ బీయింగ్ టేకెన్ అప్ బై ది గవర్నమెంట్, బట్ ఇన్ తెలంగాణ శాంక్షన్డ్ ది యునైటెడ్ ఏపీ, ద గవర్నమెంట్ చూస్ టు ఇంప్లిమెంట్ ఫేజ్ 1 త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉండే? కాంగ్రెస్ హీనా చరిత్ర. నేను మాట్లాడతలేను, NVS రెడ్డి ద చీఫ్ ఆఫ్ మెట్రో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మెట్రోస్ ఆర్ బీయింగ్ టేకెన్ అప్ బై ది గవర్నమెంట్, బట్ ఇన్ తెలంగాణ శాంక్షన్డ్ ది యునైటెడ్ ఏపీ, ద గవర్నమెంట్ చూస్ టు ఇంప్లిమెంట్ ద ఫేజ్ 1 ఇన్ PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ప్రపంచ స్థాయిలో మెట్రోలన్నీ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. కేవలం ఇక్కడ ఈ లాస్ట్ల కారణం ఎవరు అంటే కాంగ్రెసే. ఇప్పుడు ఫేజ్ 2లా ఎవడు బిడి చేస్తలేడు, ప్రైవేట్ కంపెనీ వస్తలేదు. ఎవడన్నా తయారు చేద్దామన్నా నీనాసుంటుడు పోయి బిడి చేద్దామన్నా బ్యాంకులు లోన్లు ఇస్తలేవు. ఇది దుస్థితి వాళ్ళది. ఈడికి ఆగిపోయిందా తెలంగాణ? ఈడికి ఆగలే. మన ముఖ్యమంత్రి పిలిచిండు కదా ప్రధానమంత్రిని. ప్రధానమంత్రి స్ఫూర్తితో ఒక నీటి బుడగ తెలంగాణలో ఇటు ఉన్నది, చిత్రగుప్తు రూపంలో, గిరీష్ధారముని రూపంలో. ఈ నీటి బుడగను ఫస్ట్ తట్టుకో రేవంత్ రెడ్డి. ఈ నీటి బుడగకు ఫస్ట్ సమాధానమి. పోరాలు అడుగుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందనండి. చూడు, తెలంగాణ కాలేజెస్ టు సే షట్ బాయ్కాట్, వరంగల్ టు గెట్ 4,000 crore ఎగ్జామ్ స్టిల్ గవర్నమెంట్ క్లియర్ ఫీజ్ డ్యూస్. సారీ ఇది కాదు, ఇది వేరే. తెలంగాణ కాలేజ్ టు స్టే షట్, బాయ్కాట్ ఎగ్జామ్ స్టిల్ గవర్నమెంట్ క్లియర్స్ ఫీజ్ డ్యూస్. Management seek payment of 650 crore out of 1,300 crores due to the degree and PG colleges. Degree and PG colleges కి కలిపి సుమారు 650 కోట్లు ఇయ్యాల. వారం రోజులలో క్లియర్ చేస్తానన్నాడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిండా? తెలంగాణకు నా ప్రధానమంత్రి కలలు వచ్చిండు. నాకు గిరీషు నన్ను రమ్మంటుండు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎట్లుంది పరిస్థితి అని అంటే, నేను మీకు అప్డేట్ ఇస్తా కదా నేను మోదీ గారు అని చెప్పి నేను కళలో చెప్పిన. మళ్ళీ కళలకు వచ్చి చూస్తే శంషవేటి గీక్తే మాకు అన్ని రేవండ్రా కథలు కనిపిస్తున్నాయి. రేవంత్ అన్న రేవండ్రా కథలు. సెటిల్మెంట్ సీఎం, వేర్ ఈస్ ద సెటిల్మెంట్? బంద్ అండ్ బాయ్కాట్ నోటీస్ ఆల్రెడీ ఇచ్చిండ్రు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి, రిజిస్ట్రార్స్ ఆఫ్ OU అండ్ కాకతీయ యూనివర్సిటీకి ఆల్రెడీ బంద్ పిలుపిచ్చిండ్రు. తెలంగాణ
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 వీక్ టైం అడిగినారు. ఈసారి వాళ్ళు ఇనా అని అన్నారు. ఈ సెటిల్మెంట్ సీఎం మాటలు మనం ఎందుకు చెప్పాలన్నా, ఇక్కడికైనా పైసలు తీసుకుపోయి మహారాష్ట్రాలల్లో పేపర్ యాడ్లు వేస్తారు, కాకపోతే మా డ్యూలు మాత్రం క్లియర్ చేయరు. 860 డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఉన్నాయి రాష్ట్రంలో. సుమారు 7 లక్షల మంది విద్యార్థుల జీవితాలు తాకట్టు పెట్టిన ప్రభుత్వం కాంగ్రెసీన చరిత్ర. మళ్ళీ వరంగల్కి పోయి 4,000 కోట్లు ఇస్తారట. ఆల్రెడీ ఈ వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇట్లనే డిఫాక్టో సీఎం కేటీఆర్ గారు పోయి 660 కోట్ల తీమంటావా చిట్టా మొత్తం తీయమంటావా చెప్పు, తీస్తా రేవంత్ అన్న. కేటీఆర్ అప్పుడు ఏం చెప్పిండు, మళ్ళీ పనులు 7 దాకా వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు పోయి నువ్వు 4,000 కోట్లు ఏం పని చేస్తున్నావు వరంగల్లో? అప్పటిది ఏమైంది మళ్ళీ? నువ్వు బైఫర్కేట్ చేసినావు, నేను కాదని అంటలేను, నేను దానికి కృతజ్ఞుడినే, కాదని అంటలేను, ధన్యవాదాలు కూడా చెప్తున్నా. కాకపోతే మళ్ళీ కేటీఆర్ 800 కోట్లు 600 కోట్ల ఫండ్ అప్పుడు వరంగల్ ఎలక్షన్స్ అప్పుడు నేను తప్పైతే శిలాపలకాల మీద ఇనాగ్రేషన్లు చేసిపోయిండు డిఫాక్టో సీఎం కేటీఆర్. మళ్ళీ 7 దాకా వచ్చినాయి ఇవన్నీ ఎవడు చెప్తాడు? ఎవడు క్లియర్ చేస్తాడు? మీకు చెప్పినాం కదా ఫ్రెండ్స్, రిటైర్మెంట్ ఏజ్లో ప్రాబ్లము, డిఏలు క్లియర్ అవుతలేవు, పిఆర్సీలు అవుతలేవు, ఆ ఫిట్మెంట్ ఏదైతే ఉన్నదో అది కూడా ఫిట్ అవుతలేదు. మెట్రో రైలు సుమారు 6,000 కోట్ల లాస్ట్లో నడుస్తున్నది. పోరలకు కాలేజ్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తలేరు. జూనియర్ లెక్చరర్ల మీద కథనం చిత్రగుప్త్ స్టార్ట్ చేస్తుంది. నేను మీకు క్షమాపణ చెప్తున్నా ఫ్రెండ్, చాలా డిలే అయింది. మీరు నాకు డేటా పంపించారు, నాకు గుర్తుంది. మేము ఒక్కొన్నే ఇది చేసేది, ఇదంతా మేము 4 టీం అంతే, ఇంకెవరు లేరు మాకు. సో అందుకే డిలే అవుతున్నది. ఒక్కొక్కటి ఇప్పుడు తీసుకుంటున్నా, ఖచ్చితంగా కొడతా. జూనియర్ లెక్చరర్లది, బీఎడ్ కాలేజీలది నాకు ఇచ్చారు మీరు డేటా, లేట్ అయిందొచ్చు, దానికి క్షమాపణ చెప్తున్నా, కానీ కొడతా. మిమ్మల్ని అడుగుతున్నా, ఇవన్నిటికీ కారణం ఫస్ట్ మీరు ఓటేసి మన ఖజానాకు మనం గండి కొట్టుకుంటున్నాం. ఇది నీ హక్కురా నాయన, నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? నేను చేసిన ప్రామిస్ నాకు గుర్తుంది, శ్వేతా గ్రనైట్స్ మీద నేను చేస్తా, అది రేపు హోప్ సో. డేటా మొత్తం రెడీ ఉంది. చిన్న విషయం మీద ఆగిన అంతే. ఇవి చాలా ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే ఆగిన. ఇవి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. మోస్ట్లీ రేపు శ్వేతా గ్రనైట్స్ అసలు ఏమైంది, ఎట్లా పోయింది, దాని మీద ఖచ్చితంగా చర్చ ఉంటుంది.